ఉన్న తర్వాత అది రూపము, అలాగే సువాసన, అలాగే ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి విధానంలో ఏర్పడుతుంది. అలాగే ప్రతి మనిషి కూడా యవ్వన ప్రాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. యవ్వన కాలం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే పసి బిడ్డగా ఉన్నప్పుడు కానీ, బాల్యంలో కానీ ఆ మనిషి బలవంతుడిగా ఉండలేడు, ఒక నిర్ణయం తీసుకోలేడు. అలాగే వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తికి ఎన్నో ఆలోచనలు, అనుభవాలు, అవగాహనలు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయకుడిలాగా ఉంటాడు. అంటే ఒక చిన్నపిల్లడు మాదిరిగానే ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాడు. ఎప్పుడు బలవంతుడు అంటే యవ్వన ప్రాయము, అది వరకలు వేసేటువంటి వయస్సు, బలమునిచ్చే వయస్సు, రక్తము పరుగులెత్తేటువంటి వయస్సు, ఏదైనా చేయగలను అనేటువంటి దృఢ నిశ్చయత కలిగినటువంటి వయస్సు. కానీ ఒక మైనస్ ఏంటంటే యవ్వన కాలంలో మనిషికి మైనస్ ఏంటంటే తను ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగల బలం ఉంది, ఎంత చేయాలన్నటువంటి ఆ తపన ఉంది, ఏదైనా చేయగలను, సాధించగలటువంటి నిరీక్షణ ఉన్నది. కానీ ఏం చేయాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కానీ చేయాలి, నేను చేస్తాను అనేటువంటి, నాకు తెలుసు అంటాడు. తల్లి పిలిచింది, తండ్రి పిలిచాడు, ఏదైనా చెప్పాడు, నువ్వు చెప్పాలా, నాకు తెలుసులే అంటాడు. కానీ ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు. ఏమైనా తెలియదా అంటే ఏం తెలియదు కూడా లేదు, తెలుసు కానీ తెలియదు. కానీ తెలుసు కానీ తెలియదు. చేయాలనుకుంటాడు, చేయలేడు. చేయకుండా ఉంటాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడంటే అదే ఎందుకు ఇలా చేసేవాడు అంటే ఏదో చేయాలనుకుని చేశాడు, కానీ అది ఎలా చేయాలో తనకి తెలియదు. కాబట్టి పిల్లరా, యవ్వన కాలంలో చేయగల సత్తా ఉన్నా, చేయాలనే మనసు ఉన్నా, అనేకమైనవి తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నా, అన్నీ తెలుసుకోవాలని తపన ఉన్నా, తనకు తెలియనటువంటి వయసులో తీసుకునే నిర్ణయాలు చాలా ఉద్రేకపూరితముగా ఉంటాయి. అవి మనిషిని పతనం చేయాలన్నా అవే, లేక ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలన్నా అదే సమయం. కానీ ఆ సమయంలో తీసుకునే నిర్ణయమే జీవితానికి కీలకం, మూలం అదే. కానీ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకపోతే పతనావస్థకి గురి చేసేది కూడా అదే సమయం. కాబట్టి ఈ సమయంలో సరైన మాట నీకు దొరకాలి. ఏమిటా మాట? నిన్ను జీవింపచేసేటువంటి మాట, నీ కుటుంబాన్ని కట్టేటువంటి మాట, నీ జీవితాన్ని గమ్యానికి చేర్చగలిగినటువంటి మాట, నూతన స్వభావము, ఉన్నతమైనటువంటి కార్యము, తిరిగి జన్మించాల్సిన అనుభవం నీ జీవితంలో కావాలి. నేను ఆల్రెడీ జన్మించే ఉన్నాను, ఆల్రెడీ నేను యువకునిగా ఉన్నాను, యువకురాలిగా ఉన్నాను, నేను యోధురాలిగా ఉన్నాను, నేను అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నాను అన్నట్టుగా నీవు కనపడతావు. కానీ నీకేమీ తెలియదు. నీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు, నీ జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో తెలియదు. నీకు అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అన్నీ నాకు తెలిసినటువంటి భ్రమలో బ్రతుకుతున్నావు. అందువల్లనే ఇప్పటి వరకు నీకు ఏమీ తెలియకపోయినా, ఏమీ అవగాహన లేకపోయినా, దేని గురించి నీకంత ఆలోచన లేకపోయినా కూడా అన్నీ కూడా దేని తల్లిదండ్రులు తెలుసుకుని అడిగి తెలుసుకున్నావు. చిన్నప్పటి నుంచి వారు చెప్తేనే నీకు అన్ని అర్థమైనవి. కానీ ఎప్పుడు వారి మాట నీకు వ్యర్థంలాగా కనపడుతుంది. ఏంటంటే వేరొక ఆలోచన నీలోకి వస్తుంది. ఇలా సాతానుడు కూడా యవనస్తుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వు చావరా అంటే
ఎవరైనా ఊరిని చచ్చిపోతారా? చావు. నేను నరకని తీసుకెళ్తారా అంటే ఊరిని ఏమడిపడి వెళ్ళిపోతారా? చూడండి పిల్లరా, సాతాను తెలివిగా మోసం చేస్తుంది. ఏం చేస్తుందంటే, నీకు ఏది మనస్సుకు నచ్చుతుందో, నీ మనస్సు దేనికి ఆకర్షించబడుతుందో దానిని నిన్ను ఎరగా చేసి, నీకు ఎరగా చేసి అది చూపించి తీసుకెళ్ళిపోతుంది. మనం చూస్తూ ఉంటాం, పశువుల్ని కటికి వాళ్ళు దాన్ని చంపి అమ్మడానికి తీసుకెళ్ళేటువంటి వారు వచ్చి కొనుక్కోవటానికి వచ్చినప్పుడు ఆ పశువు వాళ్ళు ఏం చేస్తారు, దానికి 4 పరకలు చూపిస్తారు. పరకలు, గట్టి పరకలు 4 చూపిస్తారు, పట్టుకుంటారు. పట్టుకోగానే అది అమ్మబడిన తర్వాత అది ఆ పరకల కోసం వెళ్తూ ఉంటుంది. వాడు కొంచెం ముందు నడుస్తూ ఉంటాడు, ఇది దానికి నడుస్తూ ఉంటాడు. ఆ పరకలు తిరగకుండా చచ్చిపోతాయి. సామెత ఉంది ఏంటండి, తనను పోషించి పెంచి దానికి అన్ని అవసరాలు తీర్చినటువంటి ఆ యొక్క యజమానిని నమ్మటం కంటే కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి 4 పరకలు చూపించి ఆకర్షించినటువంటి కటిక వాడిని నమ్మి అది వదకుపోయినట్టుగా, వదకు సిద్ధపడి ఆ వదకుపోయినట్టుగా, కటికవాడు వెంట పోయినట్టుగా, వదకుపోయినట్టుగా పోతుంది. ఆ పశువు 4 పరకలను చూపించేసరికి అప్పుడు దాకా పెంచి పోషించి సంరక్షించినటువంటి యజమాని కూడా మరిచిపోయి ఆ పరకల వెంటబడి వెళ్ళిపోతున్నట్టుగా, వదకు వెళ్ళిపోతున్నట్టుగా ఎలాగ పశువు వెళ్ళిపోతుందో అలాగే మనిషి కూడా సాతాను వెంటబడి వాడు చూపించినటువంటి ఆకర్షణకు లోబడి ఏ వెళ్ళిపోతున్నాడు, వదకుపోతున్నటువంటి పశువు వలె సాగిపోతున్నాడంట. సమాధికి, నరకానికి వెళ్ళిపోతున్నాడు. తెలియదు ముందుగా. అంతే, ఒక స్త్రీ ఒక్క నవ్వు నవ్విందంట, అంతే. నిజమేననుకుని, నిజమే కాబోలు, నిజమైన ప్రేమ కాబోలు, నన్ను ఆకర్షిస్తుంది, నన్ను చూసి నవ్వింది, నన్ను కాబట్టి ఇష్టపడింది, నా మీద ప్రేమ కలిగి ఉంది, నాకెంతో ఆదరిస్తుంది అన్నట్లుగా మోసపోయి, ఆ నవ్వుకు మోసపోయి ఆమె వెంట వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ప్రేమ లాలన మాటల చేత మోసగించినటువంటి ఆ మోసంలో పడిపోయి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు లోపడ్డాడు, ఆమెతో పొరపాటులో పడిపోయాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆమె పక్కపక్క నవ్వుతుందంట. చూసి నవ్వుతుంటే మనడికి అర్థం ఏం నవ్వుతున్నావు ఏంటంటే, అయిపోయింది నీ పని అంటుందంట. ఏమైపోయింది నా పని? నీ పని అయిపోయింది అంటున్నాడు. అంటాడు అంటే నీ శీలమే పోయింది, నువ్వే పోయి నాకేంటి, నేను మగవాడిని అంటున్నాడంట. అరే నువ్వు మగవాడు కాదురా, నీవు బలి పశువువి, నీ పని అయిపోయింది అంటున్నాడు. అంటుందంట ఆవిడ. నా పని అయిపోవటం ఏంటి, నీ పనివే పోతుంది, నేను మగవాడిని ఎక్కడైనా బతికేస్తాను అన్నాడు. ఏ బతుకుతో బతుకు, నీ పని అయిపోయింది. ఏంటి అయిపోయింది అంటున్నావు, ఏంటి చెప్పు అంటే, నాకు ఎయిడ్స్ ఉంది అన్నాడు. అంటే నాకు ఎయిడ్స్ ఉంది, నేను ఇందాక ఎంతో మందితో నవ్వాను, ఎంతో మందిని దాడి చేశాను, నిన్ను కూడా చేయాలనుకున్నాను, నిన్ను చేసేసాను, ఇప్పుడు నువ్వు ఎయిడ్స్ వ్యాధితో ఉన్నావు, నువ్వు ఎందుకు పనికిరావు అంటే మనవాడి మాకంలో వెలుగుపోయింది. ట్యూబ్లైట్ మాడిపోయి ట్యూబ్లైట్ అయిపోయిందంట మొహం. ఇక లేదు, నిరీక్షణ కోల్పోయాడు, నిరాశ నిస్పృహలు ఎప్పటి వెంటబడుతున్నాయి. ఇక మరణమే శరణం అని చెప్పి మరణాన్ని శరణం వేరేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. చూడండి పిల్లరా, అతనికి ఏం కొదువు లేదు, అతను బాగా చదువుకున్నాడు, అతను బాగా టాలెంటెడ్ పర్సన్, ఆ 10th క్లాస్లో ఎంతో ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించేటువంటి వ్యక్తి, టాలెంటెడ్ పర్సన్, ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో అందగాడు, ఎంతో నేర్పరివాడు, ఎంతో బలము గలవాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు, తన ముఖం చూపించుకోవడానికి ధైర్యం లేదు. కారణం ఏమిటి? తన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టతను, యథార్థతను, ప్రేమను, యోగ్యతను, అర్హతను, ఆరోగ్యమును, క్షేమకరమైన పరిస్థితిని కోల్పోయిన తర్వాత తన జీవితంలో నిరాశ నిస్పృహలే మిగిలిపోయినవి. ఇలా
గమనించండి, ఈ లోకములో ఆకర్షణ మనుషుల జీవితాన్ని ఆకర్షించి అంధకారమయం చేస్తుంది. జీవితాన్ని అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా, అన్ని చేయగలిగి ఉన్నా ఏమీ చేతగని వాడిగా, నిస్సహాయుడిగా, చేతులు చేతలుడిగిన వాడిగా ఆమె ఎదుట బలి పశువులాగా నిలిచిపోయాడు. అంతే. ఏ సహోదర సహోదరి, నేను ఏమి ఆకర్షిస్తుందో నాకు తెలియదు, లోకములో నిన్ను ఏది ఆకర్షిస్తుందో నాకు తెలియదు, కానీ అది విలువైందేనా లేక నేను భ్రమలో నడిపిస్తున్నదా ఒకసారి ఆలోచించు. కాల్లో ముళ్ళు దిగింది, ముళ్ళు దిగితే ఏం చేయాలి? ముళ్ళు దిగితే ఇంకో ముళ్ళు పెట్టి పొడిస్తే కానీ అది బయటకు వస్తుంది. కానీ అమ్మో కష్టం అని చెప్పి దాన్ని దాచిపెట్టి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి ఒక మత్తు ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి మత్తు ట్యాబ్లెట్ వేస్తున్నాడు. దేనికి? ముళ్ళు నొప్పి తెలియకుండా ఉండడం కోసం మత్తు ట్యాబ్లెట్ వేసుకుంటే పని అవుతుందా? మత్తు ట్యాబ్లెట్ వేసుకుంటే కాసేపు నొప్పి తెలియలేదు, కానీ మరలా మామూలు లేదా సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉన్నదని వెతికితే మేలు జరుగుతుంది. కానీ నీ జీవితంలో ఏదో మత్తులో జీవించుదామని, ఏదో మగతలో బ్రతికేద్దామని, ఏదో మబ్బి పెట్టేద్దామని, నీ సమస్యను పక్కన పెట్టేద్దామని, కవరప్ మేకప్ చేసేద్దామని నీవు ప్రయత్నించినలా నీవు మోసపోతావు. కానీ వాస్తవికత నిన్ను పట్టి పీడిస్తుంది. బైబిల్ చెప్తుంది ఏమనంటే, నా పాపం నన్ను తరిమి పట్టదు, నా పాపం ఎవరికి తెలియదు, నేను చేసిన పొరపాటు ఎవరికి తెలియదు, నేను తల్లిదండ్రులకి ఎలాగోలా కవరప్ చేసేసాను, నేను నా తోటి వారిని ఎలాగోలా మేకప్ చేసేసాను, నా జీవితంలో నా లోటు ఎవరికి తెలియదని అనుకుంటారంట. ఏం చేస్తారంట? పాపము దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. అది ఎప్పటికైనా నిన్ను తరిమి పట్టుకుంటుంది. కనుక ఏం చేయాలా? ఒక అతను పొలం వెళ్ళాడు. పొలం వెళ్ళిన తర్వాత అతను మరలా తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ భార్య చూసి, అదేంటంటే ఏంటి అలాగా ఆ ముళ్ళ మంటను వెంట పెట్టుకుని వచ్చేస్తున్నారు ఏంటి అంటుందంట. ముళ్ళ మంట ఎక్కడది అని చెప్పి ఆయన వెనక తిరిగి చూసేసరికి అతని కాలికి ఆ ముళ్ళ మంట గుచ్చుకుంది. ఆయన తనకి తెలియలేదు. ఆ ముళ్ళ మంట ఆ కాలుతో పాటు ఈడ్చుకుని వచ్చేస్తున్నాడంట అతను. ఇదేంటి ముళ్ళ మంట వచ్చేసిన నాకు తెలియలేదేంటి అని చెప్పని ఆ ముళ్ళ మంట పక్కన పారేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమండి నాకు ఆ ముళ్ళు గుచ్చుకుంటాం కాదు, ముళ్ళ మండ గుచ్చుకుని వెంటబడి వచ్చేస్తున్నా కానీ నాకు ఏమి తెలియలేదండి అన్నాడంట. అవునా, సరే ఇట్లా కూర్చో ఇక్కడ అని చెప్పి కూర్చోబెట్టి ఒక గుండుసు తీసుకుని అతని బొట్టన వేలు దగ్గర నుంచి గుచ్చుకుంటూ వస్తున్నాడంట. మనడికి ఏమి గుచ్చినా ఏం చేసినా ఏం తెలియట్లేదంట. అతను అలా గుచ్చుకుంటా చిల్లమండల నుంచి మోకాలు దాకా గుచ్చుకుంటా వచ్చి మోకాలు దగ్గర వచ్చేసరికి అబ్బా అన్నాడంట. అబ్బా అంటే కాదయ్యా ఇక్కడ దా తీసేయాలి కాలు అన్నారంట. అదేంటి ఇక్కడ కాలు తీసేయటం ఏంటి అని అంటే, ఒక విషయం అడుగుతున్నాను చెప్పు, నీకు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుందా అని అడిగారంట. ముళ్ళు మామూలు సహజంగా ఎప్పుడో గుచ్చుకుందండి. సరే ఒకసారి గుచ్చుకుందండి, ఒకసారి ఎప్పుడో గుచ్చుకున్నట్టుంది. మరి తీసావా? చేద్దామనుకున్నానండి, అట్లాగే నడుచుకుంటూ వచ్చేసాను, అట్లాగే పనుల్లో పడిపోయాను, గుర్తులేదు, మర్చిపోయాను, దాన్ని ఇక డబ్బు లేదు వదిలేశాను అన్నాడంట. అప్పుడు వదిలేశాను కాబట్టి ఇప్పుడు తీయాల్సి వస్తుందయా అన్నాడంట. అంటే అప్పుడు తీసుంటే కనుక ఆ ముళ్ళు తీస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఆ ముళ్ళు తీయకపోవటం వల్ల ఇప్పుడు ఆ కాలు తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు కనుక కాలు తీసేయకపోతే నిన్నే తీసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంటాయా అన్నాడు. ఎందుకని అది లోపల ఉండకూడదని, అది నీలో ఉండిపోయినది. నీవప్పుడు ప్రత్యేక జాగ్రత్త పడలేదు, దాని గురించి అశ్రద్ధ చేశావు, అదే ఉందని అనుకున్నావు. కాబట్టి అది తీయకపోవటం వల్ల ఇప్పుడు కాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాలు కూడా తీయకపోతే నీ జీవితమే తీసేసే పరిస్థితి వచ్చేస్తుంది అని చెప్పారట.
చూడండి పిల్లరా, ఒక ఉండకూడనిది అతని కాలులో ఉండిపోవడం వల్ల తన యొక్క కాలు మొత్తం తీసివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా ప్రియ ఎవరొస్తున్నారో నీ జీవితంలో నీవు తీసివేయాల్సినటువంటి దానిని నీ మనసు నుంచి తీసి బయట పారవేయకపోతే, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే, దాన్ని పరచకపోతే, నీవు భయపడితే, సిగ్గుపడితే, దాన్ని భయపెట్టడానికి నీవు మొహమాట పడితే, నీ జీవితాన్ని తీసివేసి నరకములో వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీవు బాధపడతావు, యాతన పడతావు, ఇబ్బంది పడతావు, కేకలు వేస్తావు, అరుస్తావు, గుండె పడుకుంటావు, వేదన పడతావు. కానీ అప్పుడు నీ ఆర్తనాదం వినేవాడు ఒక్కడు కూడా ఉండడు. ధనవంతుడు అగ్నిగుండంలో కేకలు వేస్తున్నాడు, అయ్యా అయ్యా ఆ లాజరును పంపించయ్యా, కొంచెం నా మాట వినందయ్యా, నా దక్కకు తీర్చండియ్యా, కొంచెం నా నాలుగు మీద ఒక్క చుక్క వేయండి అయ్యా అంటే, లేదయ్యా ఇంకా చుక్కలు వేసే అవకాశము లేదు. ఆ రోజున అతను నీ ఇంటి వాకిట పడి నీ దగ్గర కూర్చుని, అతనికి ఏమీ లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏమీ అవకాశం లేకపోయినా, అతను మాత్రం నీకు చెప్తూనే ఉన్నాడు చొక్క ఇయ్యద్దని. ఏమైందని? చొక్కేయబాకయ్యా ఇప్పుడు చొక్కేసావంటే అప్పుడు చొక్కేసేవాళ్ళు ఎవరు ఉండరు నీకు. ఎక్కడ? నరకములో. అక్కడ నీవు తప్పికొంటావు, యాతన పడతావు, కేకలు వేస్తావు, అరుస్తావు. కానీ అక్కడ నీ నాలుగు మీద ఒక్క చుక్క వేసేవాళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరు. ఇప్పుడు నువ్వు చొక్కేసి నేను ఎంతో గొప్పగా ఉన్నాను, నేను ఎంతో హడావుడిగా ఉన్నాను, నేను భూమి మీద తిరుగుతున్నా కానీ ఆకాశంలో తిరిగినట్టుగా నేను తేలిపోతున్నా ప్రాణం అని చెప్పి నువ్వు భక్తుల్లో విడిపోయేవేమో. కానీ ఆ రోజున మొత్తం అంతా విడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు నీవు ఏమి చేసినా ఉపయోగం లేదు. నీ స్నేహితులు రారక్కడ, ఎవరు రారు. ఆ సమయంలో ఎవరు నీకు ఆదరణ కలిగించేవాడు ఒకడు కూడా ఉండదు. బ్రతికున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, ఆయన జీవం కలిగిన మాట నీకు వినబడుతున్నప్పుడే, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడే, నిన్ను ధైర్యపరిచేవాళ్ళు, నిన్ను బాగు చేసేవాళ్ళు, నిన్ను హెచ్చరించేవాళ్ళు, నీ లోటును నీకు తెలియజేసేవాళ్ళు, నీకు దారి చూపించేవాళ్ళు, నీ యొక్క క్షేమం కోసం, నీ క్షేమాన్ని కోరి నీకు హెచ్చరిక చేసేవారు ఉన్నప్పుడే నీవు వారికి విధేయత చూపాలి. చూస్తున్నావా? విధేయత చూపుతున్నావా? తల్లిదండ్రులు చెప్తుంటే, అనంతపురం చెప్తుంటే, బంధుమిత్రాలు చెప్తుంటే, నీ స్నేహితులు చెప్తుంటే, నీ క్షేమాన్ని కోరేటువంటి దైవం చెప్తుంటే ఏం చేస్తున్నావు? దేవుని యొక్క మాటకు చెవి యొక్క నాకు తెలుసు అన్నట్లుగా నీ ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఈరోజు నీకు ఒక అవకాశం ఇవ్వబడింది. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎంతో మందికి లేదు ఈ అవకాశం. ఎంతో మందికి ఈ అవకాశం లేదు. ఈ మాటలు దొరకని వారు ఎంతో మంది ఉన్నారు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళకి ఎంతో మంది ఉన్నారు. పిల్లరా, తెలిసి తెలియని వయసులోనే నీవు తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్ళినట్లయితే నీ జీవితం అంధకారమైన తర్వాత బాధపడిన పనుల వెనక్కి తిరిగి రాదు. చాలా మంది నేను చూశాను, చదువుకోవాల్సిన వయసులో చదువు మీద మనసు పెట్టక స్నేహితుల మాట విన్నాం, లోకస్తుల మాట విన్నాం, పక్కన వాళ్ళ మాట విన్నాం, డిస్టర్బ్ అయ్యి వ్యర్థమైనటువంటి ఇప్పుడు కాదులే చూద్దాం దాని తర్వాత అన్నట్టుగా నిర్లక్ష్యంగా సింపుల్గా తీసుకుని సరదాగా గడిపేసి సమయంతో పోయిన తర్వాత, అవకాశం చేజారిన తర్వాత, బాధ్యతలు మీద పడిన తర్వాత, ఒక కుటుంబంగా మారిపోయిన తర్వాత, ఏ దారి దొరక్క ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, అప్పుడు నాతో ఉన్న స్నేహితులందరూ తెచ్చోళ్ళు అనుకున్నాను. ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని మాస్టర్ గారు చెప్పిన మాట విని వెంటనే పుస్తకాలు చదువుతుంటే, ఎరా ఏంటి ఏడు అబ్బో పుస్తకాలు గురుగురా, వీడు బుద్ధిమంతుడురా, వీడు అబ్బో వీడికి అందరి చెప్పు రాదు, వీడి చేతగానోడు అన్నట్లుగా వాడిని ఏదో పిచ్చి వాడిలాగా చూసి
ఇప్పుడు కాక ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఇప్పుడే ఎగరాలన్నా ఎంజాయ్ చేయాలన్నా గంతులు వేయాలన్నా ఈ వయసు అన్నట్టుగా ఎవడో చెప్పిన మాట విని, రోడ్ రోమియో మాట విని వాడి వెనుక వీడి వెనుక తిరిగి టైం అంతా పాస్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ వస్తే దాంట్లో చేయక సూచికాపి కొడుతూ డిబారైన వాళ్ళు చాలా మంది, ఎగ్జామ్లో పాస్ అవ్వక ఇంటికాడ తిట్టినటువంటి వాళ్ళు అటు ఇటు కాకుండా పోయినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏం చేయాలి తెలియక సూసైడ్ చేసుకునే వాళ్ళు మరి కొంతమంది. చూడండి పిల్లరా, ఇవ్వబడిన అవకాశం చేజారిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. కనుక సమయం ఉండగా నీకు ఏదైనా ఒక విషయం నీకు దాకా వచ్చినట్లయితే అది ఏమిటి, దాని విలువ ఏమిటి, దాని మాట ఏంటని గ్రహించుకుని దాన్ని నీవు చెవిని పెడితే, వినగల చెవులు గలవారు ధన్యులు. వినగల చెవి నీకుంటే మంచిది. ఎవరైనా కావచ్చు, కానీ దానిలో మంచి చెడు అనేది నీకు తెలుస్తుంది. కనుక మంచిని తీసుకో, చెడును విడిచిపెట్టు. నీ జీవితం ప్రశ్నాత్మకంగా కాదు, పరమార్థంగా మారుతుంది. గొప్ప సంతోషం నీకు జరుగుతుంది. ఇలా ఎంతమంది అన్నీ చూసాము. ఏంటని ఎవడో పడ్డాడు, నేను ఎందుకు పడతా అన్నట్టు కాదు. వాడు ఏం చేస్తే ఎలా పడ్డాడో నువ్వు కూడా చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా పడతావు. చాలామంది అనుకుంటున్నారు, ఇదిగో ఎంతమంది ఖైదీలు తిట్టలేదు, ఎంతమంది తాగుడు తాగట్లేదు, ఎంతమంది సిగరెట్ తాగట్లేదు, ఎంతమంది ఎంజాయ్ చేయట్లేదు, నేను ఒక్కడేనా, ఎంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు నీకులాగా, వాళ్ళని చూసి నువ్వు కూడా మొదలుపెట్టేవేమో. కానీ ఒకప్పుడు నీకులాగా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు నీకంటే ముందు. అయితే వాళ్ళు ఎక్కడున్నారు చూడు. ఇప్పుడు నీకులాగానే వాళ్ళు కూడా కొత్త కాబట్టి వింతగా ఉంది, మొదలు పెట్టారు. ఎవరికి ఏమవట్లేదు అనుకున్నారు. కానీ అంతకుముందు మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్లోనో లేదా సమాధిలోనో ఉన్నారు. కావాలంటే మీరు చూసుకోండి. నేను చెప్పిన మాట వాస్తవికమా కాదా ఆలోచించండి. వాస్తవికమైనటువంటి మాటలు మనకు కొంచెం వెక్కసంగా అనిపిస్తాయి, కానీ కళ్ళబొల్లి మాటలు మనకు అనుకూలంగా అనిపిస్తాయి. కటికవాడు పీక కోయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆసక్తిగా వెళ్ళిపోతున్నటువంటి పశువు ఎలా మోసపోతుందో, సాతానుడు కూడా నరకాన్ని తీసుకెళ్తానరా, నిన్ను యాత్రలో తీసుకెళ్తానరా అంటే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. కానీ సినిమాకి వెళ్దాంరా అంటాడు, కొంచెం కాలక్షేపం చేద్దాం రా అంటాడు, కొంచెం టైంపాస్ చేద్దాం రా అంటాడు, కొంచెం ఎంజాయ్ చేద్దాం రా అంటాడు. బాగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. సిగరెట్ మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత, ఊపిరితిత్తులు పాడైపోయిన తర్వాత, ఉబ్బసం వచ్చిన తర్వాత, ఆయాసం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అప్పుడు అయ్యో బాబు అని మూలుగుతూ ఉంటుంది. ఎవరు పట్టించుకోండి. నేను లేదా పాపము ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ దాని పర్యవసానం మాత్రం చేదుగా ఉంటుంది. అది చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి ఆలోచించండి. ఒక యవనస్తుని నేను ఎరుగుతున్నాను, చాలా బలవంతుడిగా ఉంటాడు, చాలా ఎత్తడిగా ఉన్నాడు, చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. మా ఇంటి దగ్గర పనిచేయడానికి వచ్చాడు, మాట్లాడాను. అతను ఖైదీగా అవుతున్నాడు. అయ్యా, ఇది నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అనుకో, నువ్వు ఇలా ఖైదీగా ఉంటుందయ్యా, మంచిది కాదు అంటే, అలాగే సార్ ఏముందిలే సార్ అది చేస్తా. నీలంటోడు ఆరోగ్యంగా ఉంటే, ఎక్కువ కాలం బ్రతికితే మాలాంటి వాళ్ళకి చాలామంది ఉపయోగపడతాయా. ఎంత టాలెంటెడ్గా పర్సన్ త్వరగా చనిపోతే నష్టం కదా, అది మంచిది కాదయ్యా, నువ్వు కొంచెం ఎక్కువ కాలం బ్రతకాలయ్యా అని నేను చెప్పాను. చెప్తే అతను సింపుల్గా తీసుకున్నాడయ్యా, ఇట్లాగే చెప్తాను పాస్టర్లు అందరూ అన్నట్లుగా. జీవం గల మాట, అది బ్రతికిచ్చే మాట, అది ఆ జీవితాన్ని వెలిగించే మాట అనేటువంటిది అతనికి అర్థమో కాలేదు. సింపుల్గా తీసుకుంటాం. చాలాసార్లు మనం కూడా తీసుకుంటాం. మీరు కూడా చాలాసార్లు ఎంతోమంది చెప్పుకుంటారు, అటాక్ చెబుతూ ఉంటారు, బుర్ర తింటారంటే ఏంటి
బోరు కొడుతుందంటే ఏంటో చెప్తా ఉంటాడు. ఎన్ని మనకి ఎందుకు అవసరమా? ముసలోళ్ళు వాళ్ళందరూ గంతులే లేదా, ఇప్పుడు చెబుతున్నారు మాకు, మేము కూడా గంతులేయాలిగా, తర్వాత చెబుతాం అనేటువంటి భావన. నేను కూడా అంటే మా అమ్మగారి మా ఇంటికి పాస్టర్ గారు వస్తే అప్పుడు పాస్టర్ గారు వచ్చారా అని చెప్పి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేవాడిని. ఒక క్యాసెట్లో ఓ పక్కనేమో సినిమా పాటలు, ఓ పక్కనేమో దేవుడి పాటలు. ఎవడన్నా వచ్చి ఎరా ఏమింటావు అంటే అది చూడు ఆటో రివర్స్ అనమాట వాక్మన్. దాంట్లో ఒక బటన్ నొక్కగానే సినిమా పాటలు, ఒక బటన్ నొక్కగానే వెంటనే బి సైడ్లో ఉన్నటువంటి దేవుడి పాటలు. దేవుడి పాటలు వింటాం. సరే ఇది బాబు, ఎవరు మోసపోతున్నాడు? నేనే. నాకు అప్పుడు తెలియదు. కానీ తెలుసుకున్న వ్యక్తి చెప్పినప్పుడు తెలియనటువంటి మనం వినడం నేర్చుకుంటే మన జీవితంలో మేలు జరుగుతుంది. కానీ మనకు అది మేలుగా అనిపించదు, చేదుగా అనిపిస్తుంది. పిల్లల ఆ వ్యక్తికి నేను చెప్పాను, కానీ అతను తేలిక తీసుకున్నాడు. తర్వాత కొద్ది కాలానికి నాకు ఫోన్ వచ్చింది. అతను చాలా ప్రాణాపాయంలో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అన్న. అదేంటి కుర్రాడు చాలా బలవంతుడు కదా, ఏంటి అట్లా అని చెప్పి గబగబా వెళ్ళిన తర్వాత నన్ను బయట నుంచి పెట్టి ఇంట్లోకి పిలవడానికి ఒక 2 గంటలు 3 గంటల తర్వాత పిలిచారు నన్ను. అక్కడ ఒకసారి ఇప్పుడే వస్తాం. ఏంటమ్మా అంటే ఆ 3 గంటలు వాళ్ళు ఆయన దుర్వాసన తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అక్కడంతా క్లీన్ చేసి, అక్కడన్నీ ఈ జల్లి అంతా చేసి మొత్తానికి ఏదో చేసి అప్పుడు నన్ను పిలిచారు లోపలికి. అప్పటికీ వాసన తట్టుకోలేదు, నేను ఉండలేకపోతున్నాను. అక్కడ భయంకరమైన వాసన. జంతువుల్లోకెల్లా బాగా వాసన వచ్చేది ఎవరంటే మనిషి రక్తం బాగా వాసన వస్తుంది. మనిషి శరీరం పాడైతే బాగా వాసన, ఉండలేదు. అలాంటి పరిస్థితుల్లో అతను ఏంటంటే ఉప్పు మంచంలో నులక మంచంలో పడుకోబెట్టున్నాడు. చూడలేనంత దారుణంగా ఉన్నాడు. ఎలా ఉందంటే మనం కోడి ఈకలు వేసిన తర్వాత కాలుస్తాడు కదా, కాల్చినప్పుడు కొన్నిసార్లు మంట ఎక్కువైతే ఆ శరీరం అక్కడ కట్ అయిపోయి రోలుగా చుట్టుకుంటూ ఉంటుంది. అట్లా ఆయన శరీరం అంతా అక్కడ ఆ రోలుగా చుట్టుకుపోయి మొత్తం తెల్ల కండలు అక్కడక్కడ మొత్తం కనపడుతుంది. ఏంటంటే అయ్యా ఏం లేదండి, జరిగిన విషయం ఇది, నాకు చావాలని లేదండి. నేను ఎవరు చచ్చిపోమన్నాను అంటే నేను చావాలనుకోలేదండి, కానీ ఇలా జరిగింది నా కోసం. ఏం జరిగిందయ్యా అని అడిగాను. అయ్యా నాకు త్రాగుడు అలవాటు అయింది, ఆ తాగుడు నుంచి విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నాను. ఇక డబ్బులు దొరకక చాలామంది అడిగాను, అడిగిన వాళ్ళందరూ ఇచ్చారు. ఇక ఎవరిని అడిగినా ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇక అప్పుడు నాకేమో పద అంటే సింపుల్ స్టాండ్ అనమాట. అంటే ఇక అది చెప్పింది నేనేంటనే తప్ప నేను చెప్పింది అది ఇంటలేదు. పద తాగడానికి పద అంటే వెళ్ళాల్సిందే, తాకట్టు పెట్టంటే పెట్టాల్సిందే, లాకరా అంటే లాకరాల్సిందే. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. నాకు నా మాట ఇంటలేదు. కాబట్టి ఇక నాకు 50 రూపాయలు తప్పనిసరిగా అవసరం. అది పద అంటుంది. ఇక ఎక్కడో చోట 50 రూపాయలు చూడాలి నేను. అందుకని నేను భార్య దగ్గరికి వచ్చా. అమ్మాయి 50 రూపాయలు ఇస్తావా లేదా, లేకపోతే నేను చచ్చిపోతా అన్నా. అనమంది సాతాను ఒక సలహా ఇచ్చింది. అన్న ఏమో చచ్చిపోతాను అంటే ఎందుకు వచ్చిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చింది. తాగి వచ్చాను. 4 రోజులు అట్లా నడిచింది. తర్వాత ఈడు అట్టగా అంటాడు సావడం మాత్రం అని చెప్పి ఇవ్వడం మానేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే సాతాను మళ్ళీ ఒక సలహా ఇచ్చింది. ఇదిగో నిజంగా చచ్చిపోతానని చెప్పి కిరసనాలు పట్టుకో అని చెప్పింది. సరే కిరసనాలు డబ్బా పట్టుకొని బెదిరించాను. మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ 4 రోజులు నడిచింది. తర్వాత కిరసనాలు డబ్బా పట్టుకునే ఇవ్వట్లేదు. ఇక అటు కాదు పోసుకో, అప్పుడు ఖచ్చితంగా కదిలేసి వస్తానని చెప్పంటే మళ్ళీ పోసుకున్నాడంట. పోసుకునేసరికి కదిలేసి ఇచ్చారు 6 రోజులు. అది కూడా అయిపోయింది. ఈ అడ్డ పోసుకుంటాడు, తాగించింది లేదు. ఈసారి అగ్గిపెట్టి పట్టుకోందంట. అగ్గిపెట్టి పట్టుకున్నాడు. అట్ట 4 రోజులు గడిచింది. ఆ తర్వాత ఈ అగ్గిపెట్టు పెట్టుకుంటాడు కనుక అనేసరికి ఈసారి గీసి చూపించు అందంట. పోసుకుని గీసి చూపించానికి గీసాడంట. అంతే, మనోడి చేతిలో లేదు. ఇక తీసుకుని హాస్పిటల్లో పడేశాడు. తగలబడిపోయాడు మొత్తం.
హాస్పిటల్లో హోప్లెస్ అన్నారు, తీసుకొచ్చి ఇంటికాడ పడేస్తారు. చిన్న చిన్న పిల్లలు, అతనికి మా ఉంటే 29, 28 అంటే 8 సంవత్సరాలు, బాగా బలంగా ఉంటాడు, మంచి టాలెంటెడ్ పర్సన్. కానీ మంచంలో ఉన్నాడు, చావు ఖర్చుల మధ్యలో ఉన్నాడు. అందరూ వదిలేశారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళానని చెప్పి అక్కడ కొంచెం శుభ్రం చేశారు. ఇక ఆ బతకడం సాగడం ఎందుకు వచ్చిందని చెప్పి వదిలేశారు. వదిలేస్తే అతని పరిస్థితిలో ఉంది. అతను అయ్యా ఒకసారి అని చెప్పి అట్లా లేచాడు. అట్లా మంచం మీద లేచేసరికి ఆ తలలో నుంచి పురుగులు చెరదలా రాలి బతికే ఉన్నాడు. ఎలుక చనిపోయి కొన్ని రోజులు కనపడకపోతే మనం చూస్తే కనుక పురుగులు ఎట్లా పురుగులాడితే అలాగా అతని మెదడు నుంచి అలా చెల్లెల్లా రాలని బతికే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, వాసన తట్టుకోలేకపోతున్నాం పరిస్థితిలో ఉంటుంది. అతను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. అయ్యా నాకు చనిపోవాలంటే, అయ్యా నేను ఒక్కటి చెప్తాను, నువ్వు చనిపోవటం బ్రతకడం తర్వాత సంగతి, కానీ ఇక్కడ మంటల ఖాళీ వెంటనే ఆడిపేశారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. కానీ ఎన్ని నెలలైనా కానీ నీకు ఇంకా స్వస్థత రాలేదు, బాధ తట్టుకోలేకపోతున్నావు. ఈ బాధ నువ్వు తట్టుకోలేక మరణం కోరుతున్నావు. నాకు పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ ఇప్పుడు కనుక నీవు పాపములోనే చనిపోతే అక్కడికి వెళ్తే యుగ యుగాలు యాతన, యుగ యుగాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఇక్కడ 10 నిమిషాలు కాలేసరికి నీ జీవితంలో అయిపోయింది. కానీ అక్కడ యుగ యుగాలు కాలడమే. ఇక దానికి ముగింపు లేదయ్యా. ఆ మంటల్లోంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఇక్కడ ఉండగానే నువ్వు మనసులో ఉంటే ఉండొచ్చు, కానీ వెంటనే నీవు ఎవరికైతే విరోధం ఉన్నావో, ఏ పొరపాట్లయితే చేసావో ఆ పొరపాట్లన్నీ ఒప్పుకోయా. దయచేసి క్షమాపణ అడుగు. నీకు అక్కడైనా విమోచన దొరుకుతుందేమో. ఇక్కడ బ్రతుకుతావు లేదు నాకు తెలియదు, బ్రతకాలని ప్రార్థన చేస్తాను. బ్రతికితే దేవుని సాక్షిగా ఉంటావు, కానీ చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటావు. మరణాన్ని తప్పించుకుంటావు. యుగ యుగాలు 2వ మరణం నుంచి తప్పించుకుంటావు. ఆ అగ్ని మంటలు ఇంకా కారణం. యుగ యుగాలు దాంట్లో కారణం అనేది చాలా కష్టం. అయితే ముగింపు లేదని చెప్పినప్పుడు అతను వెంటనే తన భార్య క్షమాపణ అడిగాడు, తన తల్లిని క్షమాపణ అడిగాడు. అలాగే ఫోన్ చేసి తనకు విరోధంగా ఉంటుంటే ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్లోనే క్షమాపణ అడుగుతూ మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తాను. తిరిగి వచ్చాను కొద్ది రోజుల్లో తను చనిపోయాడని చెప్తారు. చూడండి పిల్లరా, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తర్వాత మంటలు ఆర్పేశారు. కానీ అతని జీవితం ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ 10 నిమిషాల మంటలకే అలాంటి యాతన పడినటువంటి వ్యక్తిగా ఉంటే యుగ యుగాలు మంటల్లో పడితే మన జీవితం ఏంటి? ఇక్కడ పబ్బుల్లో, క్లబ్బుల్లో, హడావుల్లో, ఎంజాయ్మెంట్లో ఏదో ఎంజాయ్మెంట్ అన్నట్టుగా నీ జీవితాన్ని హడావుడి చేస్తున్నావేమో. నేను చేసేది ఎవడో తెలుసులే అన్నట్టుగా ఆ తల్లిదండ్రులకి మోసకరమైన మాటలు చెప్పి ఒక చోటకని మరొక చోటకి వెళ్ళి ఒకదానికని చెప్పి మరొక దానికి డబ్బులు ఖర్చు పెడుతూ నీ లైఫ్లో వ్యర్థమైనటువంటి వాటిని వాస్తవం అనుకొని, ఆకర్షణలే నిజమైన సంతోషం అనుకొని తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు జీవితం అంతా ముళ్ళబాటుగా మార్చుకున్నట్టే. పై మెరుగులు, ఆకర్షణలు, మెరిసేవన్నీ బంగారం కాదు. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారము కాదు. మెరుగులా కనబడుతుంది, కానీ జీవితం అధోగతి పాలవుతుందనే విషయాన్ని గ్రహించి యవ్వన కాలంలో తెలిసి తెలియని వయసు, మళ్ళీ కొంచెం వయసు దాటితే మళ్ళీ నీవే అరే పరిగెత్తదురా బాగుంటే నేను పరిగెత్తా ఏంటి, తొందరగా స్పీడ్గా వెళ్ళబోతారంటే నేను స్పీడ్గానే వెళ్తా అని ముందరకు పడేటువంటి పరిస్థితులు. కానీ కొంచెం వయసు దాటిన తర్వాత స్పీడ్కి వెళ్ళమన్నా వెళ్ళవలేదు. ఎందుకని స్పీడ్కి వెళ్ళకపోయినా తేడా వచ్చేది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల కోసం ముందరకు పెట్టే జీవితం అంతా పోద్దనేటువంటి విషయం నీకు అర్థమైన తర్వాత నీవు తొందరపాటు నిర్ణయం చేసుకోలేవు. కాబట్టి యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది. కానీ యవన కాలంలో తీసుకునే నిర్ణయమే విలువైంది, అదే టర్నింగ్ పాయింట్. కానీ ఆ సమయంలో తీసుకున్న నీ
నిర్ణయం మంచిదైతే పర్లేదు, జీవితకాలం సంతోషంగా ఉంటావు. కానీ తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోతే, అవివేకంగా తొందరపాటుతో ఉద్రేకంతో కూడిన నిర్ణయం తీసుకున్నట్లయితే, మా తల్లిదండ్రులు అట్లాగంటారులే, వాళ్ళు అట్లాగంటారు, వీళ్ళు అట్లాగంటారు, నాకు తెలియదు, నా కళ్ళతో చూడండి తెలుస్తుంది అన్నట్టుగా నీవేదో చూసి భ్రమపడి లోకాశలకు, శరీరాశలకు, జీవపు డంబానికి, యవ్వనేచ్ఛలకు దగ్గరగా వెళితే జీవితం అంధకారం అయిపోతుంది. కనుక యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు నిజ స్నేహితుడిగా నీతో స్నేహం చేయాలని, నీకు డైరెక్షన్ ఇవ్వాలని, నీకు మార్గదర్శిగా ఉండాలని, నీకు తెలిసి తెలియని విషయంలో నీ వేస్తున్న తప్పటడుగులు, తడబడే అడుగులు స్థిరపరిచి మంచి మార్గం నడిపించాలని దేవుడు ఆయన జీవ వాక్కుగా నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నాడు. ఆ మాటని వింటే బాగుపడతావు. రాత్రికాల సమయంలో మనం గమనించాలి. గెరాసేనులో నివసిస్తున్నటువంటి ఒకడు ఉన్నాడు. వాడు తనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, కుటుంబం ఉంది, పరిస్థితులు ఉన్నాయి, తనని క్షేమంగా నడిపించేటువంటి కుటుంబం ఉంది. కానీ అతను ఎక్కడ నివసిస్తున్నాడు? గెరాసేనులో సమాధుల మధ్యలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి? నేను రియల్గా వెలుగుతున్న ఒక అతను తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పరిస్థితులు ఉన్నాయి. కానీ అతను అనేక దొంగతనాలకి, అనేకమైనటువంటి వ్యసనాలకి, అనేకమైనటువంటి పరిస్థితులకి అలవాటు అయిపోయి ఆ చీకటిలో తాడి చెట్లు, ఎంత పెద్ద తాడి చెట్లు ఎక్కేసి, ఎంత పెద్ద కొండలైనా తీసేసి కొండ తాగేసేటువంటి పరిస్థితులు ఏర్పడి, స్నేహితులు కూడా తీసుకెళ్ళి తాగిపోయించి, అలాగా దొంగతనాలు, చేపల చెట్లు, రొయ్యల చెట్లు దొంగతనం చేసి అంత అనుకున్నాడంటే ఆ టయానికి అక్కడికి వెళ్ళిపోయి మొత్తం దించేసి మొత్తం చేసి, అలాగ చేస్తూ 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 అలవాటు పడినటువంటి దాని జీవితంలో మొత్తం బానిసేస్తుంటారు. చీకట్లు పట్టేసినాయి, దయ్యాలు పట్టేసినాయి. ఇక అతన్ని తనకు తెలియకుండానే నిద్రలో లేచి వెళ్ళిపోయి బండేసుకుని వెళ్ళిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయి సమాధుల్లో పడుకునేవాడంట. తెల్లారు లేచి వెళ్తే నేను ఎక్కడున్నానేంటి అనుకున్నమాట. అట్లా చీకట్లో సమాధుల్లోకి, మరణంలోకి, భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. అలాంటి వ్యక్తి చివరికి గొడవ పడినప్పుడు, తండ్రి మీద కలబడినప్పుడు కోపంలో అటు ఇటు